నాన్న నీ పేరేంటి? మనోజ్. చదువుతున్నావా నువ్వు? స్కూల్కి వెళ్తున్నావా? ఇప్పుడు లేదు. మరి ఏ క్లాస్ నువ్వు? ఇప్పుడు 10th వచ్చావా? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అన్నయ్య ఏడి? ఊరు పని. ఏ ఊరు? జగిత్యాల. ఎందుకు వెళ్ళాడు? అంటే పనికి. అన్నయ్యకి ఎంత వయసు ఉంటుంది? ఇప్పుడు 18 ఏళ్ళ. అన్నయ్య ఏం చదువుకుంటున్నాడా? ఇంటరా? ఓకే. మీ అమ్మ నాన్నరి? చనిపోయారు. అమ్మ ఇప్పుడు చనిపోయింది. నీకు ఏ వయసులో ఉన్నప్పుడు చనిపోయింది? 13 ఏళ్ళు. అంటే నువ్వు 8th క్లాస్ 9th క్లాస్ ఆ టైంలోనా? ఓకే. నాన్నగారు ఇప్పుడు చనిపోయారు? చిన్నప్పుడే చనిపోయారు. 5th క్లాస్. నువ్వు 5th క్లాస్ ఉన్నప్పుడు చనిపోయారు? 5th 3rd అప్పుడు. నీకు తెలుసా మీ నాన్న అలా ఉంటారు ఏంటి? కొంచెం ఐడియా ఉంది. నేను ఒక్కడే ఉంటావు ఇక్కడ? అన్నయ్య వెళ్ళిపోతే రోజు అంతేనా? మీకు అంటే అమ్మ తరపున కానీ నాన్న తరపున కానీ బంధువులు ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు? ఇక్కడ ఊర్లో ఉన్నారు. ఈ పక్క ఊర్లోనా? ఎవరు? మామయ్య. మీ అమ్మ వాళ్ళ తమ్ముడా? అన్నయ్య. వస్తుంటాడా? ఎప్పుడు? ఎన్ని రోజులకి ఒకసారి? ఎప్పుడో ఒకసారా? ఏమన్నా ఇస్తాడో వచ్చినప్పుడు? ఏంటి? డబ్బులు. ఎంత ఇచ్చాడు? ఎప్పుడైనా కూరగాయలు అలాంటివి ఇచ్చిపోతాడు. ఎప్పుడైనా ఒకసారి వచ్చి. మీ నాన్న తరపున ఎవరు లేరా? మా తరపున ఎవరు లేరు. మీ నాన్న ఒక్కరేనా? అంటే ఇంకా ముత్త కూడా అట్టుకుంటు. నాన్న తరపున నాయనమ్మ అట్టుకుంటు. నాయనమ్మ దగ్గరికి వెళ్ళావా ఎప్పుడైనా నువ్వు? వాళ్ళంటే ఎందుకని? పోబుద్ది కాదు. ఉందా నాన్నమ్మ? ఉందా? అంటే నాన్న వాళ్ళ అమ్మగారికి ఇచ్చారు. అంటే చుట్టాలు. నాన్నకి అమ్మ లేదా మరి? చనిపోయిందా? అందరూ చనిపోయారు. ఓహో, అందుకని వాళ్ళు అటు వేరే కొంచెం దూర బంధువులు అనమాట వాళ్ళు. అంతేనా? నీ క్లాస్మేట్స్ అందరూ కూడా ఫోన్స్తో ఆన్లైన్ క్లాసెస్ చదువుతున్నారా? నువ్వు ఒక్కడే చదవట్లేదా? అంటే బుక్స్ ఇచ్చాను, రాసుకొని మేడం వచ్చి చెప్పేసి వెళ్తున్నారు. వారానికి ఒకరోజు వస్తారా? నాన్న నీకు ఎవరు లేరు అన్న బాధ ఎప్పుడైనా నీకుందా? రాదు. ఎందుకు రాదు? మంచిగా చూసుకుంటారు. ఎవరు? అందరూ బాగానే చూసుకుంటారా? సో అదనమాట మనోజ్ పరిస్థితి. నాన్న మీకు రేషన్ అది వస్తుందా? కోటా బియ్యం రావా? వేలు పడట్లేదా? అంటే మీ అన్నయ్యకేనా? మీకు మరి బియ్యం ఎలా వస్తున్నాయి మీకు? చూసిస్తున్నారా? ఎవరు? గట్టిగా మాట్లాడరా? ఎన్ని కిలోలు ఇస్తారు? 35 కిలోలా? డబ్బులు తీసుకుంటారా? అంటే పోయిన నెల నుంచి అప్పుడు డబ్బులు తీసుకుంటే. ఇగో బిస్కెట్లు. ఇక్కడ ఉన్న సామాన్లన్నీ కూడా నీకే. ఓకేనా? మీ ఇంట్లో ఎన్ని బెడ్షీట్లు ఉన్నాయి? సొసైటీ అంటే హాస్టల్లో ఇచ్చిన తెచ్చుకున్నావా? మళ్ళీ హాస్టల్కి వెళ్ళవా? ఉంటావా? ఇందులో ఏమన్నాయో చూసుకో. ఇవన్నీ నీకు యూజ్ అవుతాయా? వంట చేసుకుంటావా? నీకు మామూలుగా వంట వచ్చా? ఏం కూర వండుతావు బాగా? అన్నం బాగా వండుతావా? కూర కూడా ఏం కూర వండుతావు? అదే అన్న. ఏ కూర? అన్నీ వండవచ్చా? ఇది టవల్ అన్న వాడుకో. ఇది బెడ్షీట్. ఓకే. కావాలా వద్దా? నువ్వు గట్టిగా మాట్లాడుతూనే. ఇక ఖర్చులకి టిఫిన్లకి వాటికి వాడుకో. సరేనా? తీసుకో. సరే నేను వెళ్ళరానా మరి? బాయ్నా? బాయ్. థ్యాంక్స్.